పాట సంఖ్య 239, 237 పాత పుస్తకాలు. 239, 237, 39, 37. రండి లూథర్ పాలన్న రండి. శామ్యూల్ బ్రదర్ రండి. మా దేవ 239, 237. అది అది మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తండ్రిని మించిన దాతవు నీవే. మాయా మమతల గాథల నుండి మాములను రక్షించితివి. మాయా మమతల గాథల నుండి మాములను రక్షించితివి. మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. కోడి పిల్లలను కాచి పగిరి ఆపదలన్నిటి బాపితివయ్యా. కోడి పిల్లలను కాచెడు పగిరి ఆపదలన్నిటి బాపితివయ్యా. సర్వకాలములయందున నీకే చక్కగా సంస్తుతులగు నీకే. సర్వకాలములయందున నీకే చక్కగా సంస్తుతులగు నీకే. మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను. సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను. సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నావిలలో. సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నావిలలో. మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. మరణలోయలందున నేను తరుణములు నా
నాకు విరోధమైన మరణలోయలందున నేనున్న తరుణములు నాకు విరోధమైన చరణములు పాడెడు విధమున నీవు నన్ను నచ్చుచున్నావుగా. చరణములు పాడెడు విధమున నీవు నన్ను నచ్చుచున్నావుగా. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. వ్యాధులు బాధించినను వ్యాకులములు హృదయములోనున్న వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములోనున్న వదలవు నన్నిలా నాధునిగానే ఇప్పుడు నన్ను బ్రోచుచునుందువుగా. వదలవు నన్నిలా నాధునిగానే ఇప్పుడు నన్ను బ్రోచుచుందువుగా. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యమును నీ చూడనగునా కనులకు ప్రత్యక్ష పరచితివి. నీదు సత్యమును నీ చూడనగునా కనులకు ప్రత్యక్ష పరచితివి. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. పర్వతంబులు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పర్వతంబులు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెళ్ళలేని ఆటి కృపణను విడువదు హల్లెలూయా. పావనుడా నీదు వెళ్ళలేని ఆటి కృపణను విడువదు హల్లెలూయా. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. పాట సంఖ్య 237 మరొక పుస్తకం 235. స్తోత్రించి కీర్తింతము కనపరచెదము కొనియాడెదము. గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము మనకింత వరకు సహాయపడెన్.
తానప్పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి కన్ను పాపగా కాచే తనదు సత్యము నేర్పించి కన్ను పాపగా కాచిల్ స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపు పదిలముగా ప్రభు కన్నులో పృథివిని పరుగెత్తువా పదిలముగా ప్రభు కన్నులో పృథివిని పరుగెత్తు స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పిన పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసువా పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు తగిన సహాయము చేయును ఏ కలమాదును కునుకావు మాకువ పిల్లలకు ఏ కలమాదును కునుకావు మాకువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము నీతి మంతులా ఆగరును చూచిన కనులు అనేకుల చూచెను ఇశ్రాయేలుల కనికరించే ఏత్రాకు సహాయపడు నేద్రించవునెప్పుడు ఏత్రాకు సహాయ
కాపాడన్ నిద్రించవునెప్పుడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము నీతి మంతులా చూచే దాది బోలి కాచేదో జ్యోతుల వాలే నోడును అతి బలమేచును అవసరతుల్ క్షితిని విడువాడు అతి బలమేచు అవసరతుల్ క్షితిని విడువాడు స్తోత్రించి కీర్తింతును ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడును ఎడతెగని చెడుగుల బాపు రేడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా రేడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము సారీ 216 అనుదినము భారము 216 భారము భరించే దేవా అనిశముని మేళతో నింపుచున్నావు అనిశముని మేళతో నింపుచున్నావు సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని పరిశుద్ధ నామమును పొగడు మెప్పుడు పరిశుద్ధ నామమును పొగడు మెప్పుడు వంటె బరువు దీవెనలు వీపున మోసే వంటె బరువు దీవెనలు వీపున మోపే అనుదినము మా భారము భరించే దేవా అనిశముని మేళతో నింపుచున్నావు అనిశముని మేళతో నింపుచున్నావు నా శరీరమున ముల్లు బాధపరచుచుండగా నా శరీరమున ముల్లు బాధపరచుచుండగా వేదనతో వేడగా ధైర్య
ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళతో నింపుచున్నావు, అనిశము నీ మేళతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తము చే మమ్ము విమోచించితివి, నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృపా మహదైశ్వర్యమును బట్టి, నీదు కృపా మహదైశ్వర్యమును బట్టి, అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళతో నింపుచున్నావు, అనిశము నీ మేళతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళతో నింపుచున్నావు, అనిశము నీ మేళతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళతో నింపుచున్నావు, అనిశము నీ మేళతో నింపుచున్నావు. చాలే ఎట్లా బైబిల్ పల్లవి పాడదా? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడిన జీవితాలు ఈ గ్రంథాన్ని
ఉదయ సాయంకాలాల్లో వ్యక్తిగతంగా పఠించి ధ్యానించాలి. తిరిగి రెండవది కుటుంబంతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించి ధ్యానించాలి. మూడవదిగా దేవుని యొక్క సమాజంతో నియామ కూడికల్లో మనం దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించడం అలవర్చుకోవాలి. ఇలాగూ దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మేలును క్షేమాన్ని మనం అనుభవించగలమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే వాక్యమునకు ప్రాధాన్యత తప్పనిసరిగా మనం ఇవ్వాలి అని రాయబడింది. ఒక మాట మనం చదువుదాం రండి. కీర్తనకారుడు రాసిన 68వ దావీదు కీర్తన, 68వ కీర్తన 19వ వచనం అందరం కలిసి చదువుతాం. 68వ కీర్తన 19వ వచనం అందరం కలిసి చదువుతాం. 68, 19 అందరం కలిసి చదువుతాం. 68, 19. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు. తర్వాత ఇదే కీర్తనలో ఆఖరి వచనం కూడా మనం అందరం కలిసి చదువుతాం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుతాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు బేకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు పరాక్రమములను అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. శివాధిపతి మరోసారి చెల్లించి ఆరాధించి పూజిస్తున్నాం. ప్రేమించి మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా ప్రజల యొక్క అక్కర తీర్చుకున్నట్లుగా జరగలిగిన మాత్రం మీద ఆధారపడుచున్న మీరే సహాయం. ఈ సంకల్పంలో ప్రజలైన వారిని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. చదవబడిన లేఖనాలు ప్రభువు ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. చేరువచ్చిన అందరికి కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికి కూడా బెరాక తెనాలి పరిశుద్ధులు దైవదాసులు మీ అందరికి కూడా శుభములు తెలియపరుస్తున్నాం. సరే, దేవుని యొక్క వాక్యలో మనం చదివిన ఈ భాగాన్ని గమనించినట్లయితే శ్రేష్టమైన మాటలు దేవుడు ఇక్కడ ఉంచారు. 68వ దావీదు కీర్తన 19వ వచనంలో ఈ మాట మనం చదివాం. ఏమని? ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారములు భరించున్నాడు. దేవుడే
మాకు రక్షణకర్త అయ్యున్నాడు అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క కాపుదల, భద్రత అనేది మనకు లేకపోతే మనం ఏం చేసినా కూడా అది చాలా వ్యర్థమే. దేవుని యొక్క వాక్యం ఇచ్చే తేటైన వివరణ ఏమిటనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఏమి రాయబడి ఉంది? ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. సహజంగా ఏ వ్యక్తి అయినా ఎవరైనప్పటికీ కూడా అనుదినము మన భారాలు భరించే వారు ఎవరు కూడా ఉండరు. ఏదో కొంచెం సహాయం చేస్తారు, అంతేగాని అనుదినము కూడా మన భారాలు భరించడానికి ఎవరు ఇష్టపడతారా? ఎవరు కూడా ఇష్టపడరు. సహజంగా ఇక్కడ బంధువులు వచ్చారనుకోండి, 2-3 రోజులు బాగానే చూసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? భారం ఎక్కువైపోద్ది. ఇంకా ఎప్పుడు పోతారా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏంటి, ఈ దేవుడు అలాంటి వాడు కాడు. అనుదినము కూడా మన భారాలు భరించడానికి ఆయన ఇష్టపడేవాడు. అందును బట్టి దేవుని మనం ఘనపరచాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు ఈ సర్వలోక మానవుని యొక్క భారాలన్నీ కూడా ఆయన భరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం. అందరి భారాలు ఆయన భరించాడు. అది కలవరి శిలువలో. దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని మాట్లాడాడు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచి అందరి భారాలు ఆయన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది వాస్తవంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు. భారాలతో ఉన్నటువంటి వాడిని నా దగ్గరికి రమ్మని పిలిచేవాళ్ళు ఎవరు లేరు. ఏ భారంతో ఉన్నాడంటే మానవుడు పాప భారం చేత జీవితాన్ని ప్రయాసపడుచు కొనసాగిస్తూ వచ్చాడు. ఇలాంటి వారిని నా దగ్గరికి రమ్మని పిలిచేవారు ఎవరైనా ఉంటారా అని అంటే ఎవరు కూడా ఉండరు. సహజంగా ఎవరైనా మన వాళ్ళే, మన బంధువులే బాగా త్రాగుబోతుళ్ళై త్రాగి రోడ్లెంట పడుతూ ఉంటే మన ఇంటికి ఏమంటాం? అన్న మా ఇంటికి పోదాం అని పిలుచుకొస్తారు ఎవరైనా? పొరపాటును కూడా పలకరిస్తే ఎంటబడి వస్తారేమో అని తప్పించుకొని వెళ్ళిపోతాం. అవునా కాదే? అవునా? పలకరిస్తే ఒకడు వస్తారేమో ఇంటికని తప్పించుకొని వెళ్ళిపోతా. ఈ దేవుడు ఎంత దయగలిగిన దేవుడు అంటే, ఎంత పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా వారి భారాలు భరించడానికి ఆయన ఇష్టపడిన వాడు. ఇది మన జీవితంలో గుర్తించాలి. ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు ప్రియులారా. అందుకనే ఆ దేవుడు అందరినీ కూడా తన దగ్గరికి రమ్మని ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సరే, పిలిచి ఆ దేవుడు గొప్ప మరి భారాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని మోసినట్లుగా రాయబడి. అందుకే ఆనాడు ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలు ఎట్లున్నారట? మూలుగుచ్చు వచ్చారట. ఇదేది మూల్పూర్లో మీరున్నది, ఏది మూల్పూర్లో మీరున్నారు. కానీ దేవుని యొక్క ప్రజలు ఏమి మూలుగుచ్చు వచ్చారట. చదవండి, నిర్గమకాండం 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు మనం చూస్తూ వెళితే, కాగా దేవుడు వారి మూలుగును విన్నాడట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేస్తూ వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. దేవుడు వారి మూలుగును విన్నాడట. మూల్పూర్లో ఉన్నప్పటికీ కూడా నీ మూలుగును కూడా దేవుడు వింటున్నాడు. అది జీవితంలో గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత దయగలిగిన దేవుడు! వారి భారాలు భరించడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు. వారు మోయలేనటువంటి ఆ భారాల చేత వాళ్ళట మూలుగుచూ వచ్చారట. అలాంటి వారిని కూడా ఆ దేవుడు దృష్టి ఉంచాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇచ్చే తేటైన వివరణ, ఆ ప్రియమైన దేవుడు ఎలాంటి భారాన్నైనా కూడా ఆయన
ఆయన భరించి వారిని ఏం చేస్తాడట, వారి భారాలన్నీ కూడా తేలిక చేయడానికి ఆయన ఇష్టపడేవాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే, మొదట మానవుని యొక్క పాప భారం అంతా కూడా తీసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. అందుకే ప్రేమ కలిగిన దేవుడు వారి మూలుగును విని వారికి ఉన్నటువంటి భారమంతా కూడా ఆయన తొలగించి వేసి వారికి నెమ్మది విడుదల కలిగించడానికి ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. దాన్ని బట్టి ఆ దేవుని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవుని ఘనపరచాలి. అందుకే ప్రభువు స్తుతినందును గాక, అనుదినం ఆయన మా భారాలు భరించుచూ వచ్చాడు. అందుకని ఆయన మనం ఘనపరచాలి, అందుకని ఆయన మనం స్తుతించాలి. ఇది మొదటిది. రెండవదిగా క్లుప్తంగా చెప్తాను. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మాట ఆఖరిలో మళ్ళా నేను చెప్తాను. తిరిగి రెండవదిగా ఆ దేవుడు మన భారాలన్నీ కూడా భరించేవాడు అని. ఒకసారి పాప భారాన్ని భరించిన తర్వాత కూడా ఏం చేస్తాడట? ఏం చేయాలని కోరుకుంటున్నాడు? అనుదినము మన భారాలు భరించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. అందుకే మోషే ఒక మాట అన్నాడు, ఏంటి ప్రభువా ఈ భారం నేనెక్కడ మోయమంటావు? నేనేమన్నా కన్నానా వీళ్ళందరినీ ఏంటి అని మోషే బాధపడితే, దేవుడు ఏమన్నాడు? తన ప్రజల విషయంలో ఆయన ఎంతో దయగలిగిన వాడు, వారి భారాలు భరించడానికి నేనున్నానని దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ దేవుడే మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. మన భారం ఎలాంటిదైనా ఆ దేవుని దగ్గరికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం తెచ్చుకోవాలి. ఎందుకు? ఇలాగో భారాలు భరించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. పాప భారాన్ని భరించి తన పిల్లలుగా మనల్ని పరిగణింపజేస్తూ వచ్చాడు ఈ దేవుడు. తన పిల్లలు వెళ్ళేటువంటి భారం ఎలాంటిదైనప్పటికీ కూడా ఆ భారమంతా కూడా ఆయన తీసుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు. ఇది మనం మరి ఊర్లో ఉన్నాం కదా, సహజంగా మనం పొలానికి వెళితే మరి ఏం జరుగుతుంది అని అంటే, సహజంగా పొలానికి వెళ్ళి గడ్డి మోపు మోసుకొస్తున్నాం అనుకో. గడ్డి మోపు మోసుకొస్తుంటే పిల్లవాడు వెళ్ళి చదువుకుంటున్నాడు, వాడు ఉదయాన్నే వెళ్ళి గడ్డి కోసుకొని మోపు తెస్తుంటే వాళ్ళ నాయన ఏం చేస్తాడు? చూస్తా ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఎదురెళ్ళి అరే నాయన నేను మోస్తాను అని తీసుకుంటాడు. అవునా కాదా? మన ఊర్లో జరిగే విషయాలు ఇవి. కారణం ఏంటనంటే, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని తన పిల్లలుగా పరిగణింపజేయడం మాత్రమే కాదు కానీ మన భారాలు ఆయన భరించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. ఇది జీవితంలో గుర్తించాలి. అందుకనే ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. అలా మన జీవితంలో మరి గుర్తించి మన భారం ఎలాంటిదైనప్పటికీ కూడా ఆ దేవుని దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతలు 16:3. సామెతలు 16. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పనుల భారము ఎవరి మీదట? నీ పనుల భారం, అది ఏ పని అయినా కావచ్చు. నువ్వేం పని చేస్తున్నావు, ఏం పని చేయబోతున్నావు, దీని అంతటిని ఎక్కడ తీసుకువెళ్ళాలట? ఎవరి దగ్గర తీసుకువెళ్ళాలి? ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలి. నీ పనుల భారం ఎవరి మీద మోపాలట? యెహోవా మీద మోపము. అప్పుడు ఆయన నీ ఉద్దేశాన్ని ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. దానికి నైపుణ్యత, కావలసిన నైపుణ్యత కూడా దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. మన భారం ఆయన దగ్గరికి తీసుకువెళ్తే ఆయన సమస్తాన్ని మనకు నేర్పించడానికి కూడా ఇష్టపడేవాడు. దీనికి కానీ ఇంకొక మాట ఉంది. ఎక్కడది? ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చదవండి. ద్వితీయోపదేశ కాండం 2:7లో ఈ మాట వ్రాయబడి ఉంది. చదవండి. నీ చేతుల పని అంతటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించిన ఈ సంగతి ఆయన ఎరుగును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన మనల్ని ఏం చేశాడట? ఎరిగిన వాడు. మనకున్న భారాలు ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకనే నీ పనుల భారం ఆయన దగ్గరికి తీసుకువెళ్తే నీ చేతి పనులన్నిటిని ఏం చేస్తాడట? ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
నైపుణ్యత కూడా దేవుడు దయచేస్తాడు. కొన్నిసార్లు మనకు చేత కాదు, పనులు చేయడం కూడా మనకు చేత కాదు. ఆయన దగ్గరికి వెళ్ళయ్యా నాకు నేర్పించమని అడిగితే ఏం చేస్తాడట? నేర్పిస్తాడు. నీ చేతుల పనులన్నింటినీ కూడా ఆయన నేర్పించడానికి కూడా ఆయన సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళితే చాలు, అయ్యా ఇది నా భారం, నా పనులు, నేను ఈ పలాని పని చేయబోతున్నాను, పలానా అక్కర నాది అని ఆయన దగ్గరికి వెళ్ళి నీ పనుల భారం ఆయన దగ్గరికి తీసుకువెళితే ఆ నైపుణ్యత కూడా ఆయన ఏం చేస్తాడట? నేర్పించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. అందుకని నీ చేతుల పనులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుడు అభయమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఈనాడు దేవుని పిల్లలుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ 40 సంవత్సరాల అరణ్యములో సంచరించినటువంటి సంగతులని కూడా దేవుడు చూస్తున్నాడట. ఆయన ఎరిగినటువంటి వాడు. మనం ఏ ప్రదేశంలో వెళ్ళినప్పటికీ కూడా ఆ దేవుడు తన కాపుదల మనకు ఉంచడం మాత్రమే కాదు, కానీ అనుదిన భారాలు భరించేటువంటి దేవుడు అభయమిస్తూ వస్తున్నాడు. నీ పనుల భారం నా దగ్గరికి తెచ్చుకుంటే నైపుణ్యత దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు చేసే చిన్న పనినైనప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. సఫలపరచడానికి దేవుడు సమర్థుడు. 1 కీర్తన 3వ వచనం దేవుని యొక్క వాక్యాలు ఈ మాట రాయబడింది. 1 కీర్తన 3వ వచనంలో నీటి కాలంలో ఎవరు నాడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చును. నీవు చేయనదంతా కూడా ఏం చేస్తాడు? దేవుడు సఫలం చేయడానికి ఆ దేవుడు ఇష్టపడేవాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, నువ్వు చేసేదాన్ని ఏం చేస్తాడు? దేవుడు సఫలం చేయడానికి దేవుడు ఇష్టపడేవాడు. కనుక ఆయన మీద మనం ఆధారపడడం జీవితంలో ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ ప్రియమైన దేవుడు నువ్వు చేసే నీ చేతుల పని అంతా కూడా ఏం చేస్తాడట? ఆశీర్వదించే దేవుడు, సఫలపరిచే దేవుడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అలాగూ మన అనుదిన భారాలు భరించే దేవుని మీద మనం ఆధారపడితే ప్రేమ కలిగిన దేవుడు తప్పక నీ పక్షాన సహాయం చేస్తాడు. నువ్వు చేసే దాన్ని దేవుడు ఆశీర్వదించి సఫలపరిచి తన ఉద్దేశాన్ని నీలో నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుచున్నటువంటి వాడు. తద్వారా దేవునికి ఏం కలగాలట? మహిమను మనం తీసుకొని రావాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే ఇంకొక మాట కూడా, ఈ మాట బట్టి ఇంకొక మాట మనం ఎరగదు. ఎక్కడ 55:22 ఏముంటుంది? కీర్తన 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతుని ఆయన ఎన్నడూ కదలనీయడం దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏ భారం ఉందండి? అనేక రకాలైన భారాలు. అక్కడేమో పనుల భారం, ఇక్కడేమో నీ భారము అని అన్నాడు. నీ భారం అది ఏదైనప్పటికీ కూడా, అది ఎలాంటిదైనప్పటికీ కూడా, ఒకవేళ ధన సంబంధమైనదా, ద్రవ్య సంబంధమైనదా, ఎలాంటి భారం ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దగ్గరికి తెచ్చుకొని ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడట? ఇక్కడ ఆయన నిన్ను ఆదుకుంటాడని రాయబడింది. ఏ పరిస్థితులైనా ఆదుకునేది దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆదుకోవడానికి తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఏమని? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నిన్నెన్నటికీ ఆయన కదలనీయని దేవుడుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ రోజు ఎలాంటి అక్కరలో మనం ఉన్నప్పటికీ కూడా ఏదైనా మనం ఒక కార్యం చేయాలంటే దానికి ఏం అవసరం ఉంటుంది? కొంత ధనం కూడా అవసరం ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులైనప్పటికీ కూడా నీ భారం దేవుని దగ్గరికి తీసుకొని వస్తే నీ అక్కర ఆయన తీర్చడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకే ఒక మాట మనం ఎరుగుదాం. ఫిలిప్పీ పత్రిక 4:19 ఈ మాట మనం ఎరుగు. దేవుని 4:19 చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని ఉంది. ప్రతి అవసరం అట. ప్రతి అవసరాలు తీర్చుతారు ఎవరైనా? ఏదైనా కొంచెం సాయం చేస్తారు, కానీ ప్రతి అవసరం తీర్చేవాళ్ళు ఎవరున్నారు? అన్నారా? కాగా నా దేవుడు ఎట్లట? తన ఐశ్వర్యము చొప్పున, ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆయన దగ్గరికి రా, నీ అక్కడ తీసుకొని రా. ద్రవ్యపరమైన అవస్థత ఉందా నీకు? అయితే దేవుని మీద ఆధారపడు. ప్రేమ కలిగిన దేవుడి దగ్గర ఐశ్వర్యం ఉంది. తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అక్కర కూడా ఆయన తీర్చే దేవుడు. అందుకనే ఆ దేవుని మీద ఆధారపడడం అనేది ఆత్మీయ జీవితంలో అలవర్చుకోవాలి. అందుకనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకుంటూ వస్తే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. అది రోమా పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమే లేదు, కానీ
ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఎవరట? ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అక్కర కూడా దేవుడు తీర్చడానికి సమర్థుడు. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా అక్కర, నీ భారం నా మీద మోపముని మీరు తెలియపరిచారు కదా, మరి ఆదుకుంటానన్నారు కదా, కదలని అనేటువంటి దేవుడు కదా, ఇది నా అక్కరని ప్రభు పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసే యోగ్యమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఎలాంటి అక్కరైన దేవుడు తీర్చడానికి ఆయన సమర్థుడు. కనుక నాడు ఆత్మీయ జీవితంలో అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. అక్కర కలిగినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయడం జీవితంలో నువ్వు అలవర్చుకుంటూ వస్తే నీకున్న అక్కర ఎలాంటిదినప్పటికీ కూడా దేవుడు తీర్చడానికి సమర్థుడు. ద్రవ్యపరమైన అవస్థతలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం తొందరపడుతూ ఉంటాం, ఏం అర్థం కాదు. మరి సహజంగా కుటుంబాల్లో కూడా సమస్యలు ఎట్లా వస్తాయంటే, కొంచెం లేమితో కూడా పరిస్థితులు వస్తే ఎక్కువగా సమస్యలు అధికం అవుతూ ఉంటాయి. అర్థం చేసుకోలేని విషయాలు. కానీ అధైర్యపడకుండా ఎక్కడికి వెళ్ళాలి? మనం ఐశ్వర్యవంతుడైన దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకుంటే నీకున్న అక్కర ఎలాంటిదైనప్పటికీ కూడా దేవుడు తీర్చడానికి ఆయన సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలి? మనం విజ్ఞాపన చేయాలి. అది వ్యక్తిగతమైన అవసరత, ప్రభు దగ్గర కూర్చొని విజ్ఞాపన, కుటుంబపరమైన అవసరత, మరి దేవుని సన్నిధిలో భార్య భర్త కూర్చొని విజ్ఞాపన చేస్తే మీ అక్కర తీరుస్తాడు. అది సమాజపరమైన అక్కర. అయితే దేవుని యొక్క సమాజంతో కలిసి విజ్ఞాపన చేస్తే ఎలాంటి అక్కరైనా తీర్చడానికి దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే ఈనాడు వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో నీ భారం ఎలాంటిదినప్పటికీ కూడా ఆయన దగ్గర తీసుకొనిరా. ఆయన నిన్నేం చేస్తాడట? ఆదుకునేవాడు. నీతిమంతుని అన్నిటికీ ఆయన కదలని దేవుడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కనుక నాడు విశ్వాస జీవితంలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకో. ద్రవ్యపరమైన మరి లోటు అక్కర ఎలాంటిదైనప్పటికీ కూడా దేవుడు తీర్చడానికి సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మూడవదిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నన్ను దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే నీ భారం ఎలాంటిదైనా ప్రభు దగ్గర తెచ్చుకోవాలని లేఖనాలు ఇక్కడ తెలియపరుస్తున్నాయి. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏముంది? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడట? చింతించుచున్నాడట. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. అసలు మనల్ని గురించి చింతించే వాళ్ళు ఎవరు ఉంటారా? మనం కష్టంలో కానీ అట్నే జరగాలి వాడికి అనుకుంటారు. ఏంటి చింతపడే వాళ్ళు ఎవరు కూడా అయ్యో పాపం ఇట్లా జరిగింది కదా, అట్లా జరిగింది కదా అని అనుకుంటారా? ఏమనుకుంటారు? అట్నే జరగాలి వాడికి అనుకుంటారు. కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాడు. అనుదినం మన భారాలు భరించేటువంటి దేవుడు, మన అక్కర తీర్చేటువంటి దేవుడు. ఆయన మనల్ని గురించి ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడట. నిజంగా ఎవరున్నారండి మనల్ని గురించి చింతపడేవాళ్ళు? ఎవరు కూడా లేరు. ఈ దేవుడు ఒక్కడే మనల్ని గురించి ఏం చేస్తాడట? చింతపడుతూ ఉంటాడట. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన దగ్గరికి తీసుకొని రా. ప్రేమ కలిగిన దేవుడు నీ చింతలని కూడా తీర్చేవాడు. రండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. దేవుని యొక్క వాక్యాలు మనం చూసి వెళితే చింతలన్నీ కూడా ప్రభు మీద మనం వేసి ప్రభు మీద ఆధారపడితే ప్రేమ కలిగినటువంటి దేవుడిని చింతలు తీర్చడానికి ఆయన సమర్థుడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. చదవండి 5వ వచనం. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపాన్ని మీ దేవునికి తెలియజేయండి. ఊరికి ఎందుకు చింతిస్తావు? కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. దేన్ని బట్టి? కొన్నిసార్లు దావీదు తన జీవితంలో చింతపడినాడు. ఎందుకు? తన పిల్లలు, భార్య, మరి ఆస్తి నష్టం జరిగినప్పుడు దావీదట శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడని రాయబడి ఉంది. ఎక్కడ ఇది? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం, 5వ వచనం, 6వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే
ఈ మాట మనం చూడవచ్చు. దావీదట మిక్కిలి దుఃఖపడెను అని ఎన్నో వచనంలో 6వ వచనంలో రాయబడింది. 4వ వచనం, ఇక ఏడ్చుకు శక్తి లేనంత బిగ్గరగా దావీదు ఏడ్చాడట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని బట్టి ధైర్యం తీసుకున్నాడు? కింద వచ్చిన 6వ వచనం 7వ వచనంలో, అయితే అతడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం కారణం అంటే నన్ను గూర్చి చింతించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం దుఃఖపూరితమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం మనం? మన భారాలు భరించే దేవుని మనం మర్చిపోతున్నాం. చాలా పర్యాయాలు చాలా మంది కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, కష్టాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, కుటుంబ జీవితంలో కూడా నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. పిల్లలను బట్టి రావచ్చు, పెద్దవాళ్ళని బట్టి రావచ్చు, భర్తను బట్టి, భార్యను బట్టి, రకరకాల పరిస్థితులు ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పుడు అధైర్యపడి కృంగిపోయి వెనుకంజ వేసి, ఇక కొంతమంది అయితే నేను చచ్చిపోతే మేలు అనుకుంటారు. అనుకుంటున్నారా లేదా? చాలాసార్లు చచ్చిపోతే మేలు కాదు. అర్థమైందా? బ్రతికి దేవుని క్రియలు మనం వివరించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 118:5లో ఉంటుంది, 118:15లో ఉంటుంది. నేను చావను బ్రతికి దేవుని క్రియలు, నేను సజీవుడనై దేవుని క్రియలు నేను వివరిస్తానంటాడు. చదవండి మాట. అలాంటి ధైర్యంతో మన జీవితాలు కొనసాగించాలి. 118వ దావీదు కీర్తన ఎన్నో వచ్చిన? 15వ వచనమేనా? 15, 16? 17? 17. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను నేనేం చేస్తానట? వివరించేదనే మాట పలుకుచూ వస్తున్నాడు. కనుక సత్యం సాధిస్తా? ఊరికే సత్యం తర్వాత ఏం సాధిస్తారండి? ఏమీ సాధించలేరు. జాగ్రత్త వహించే జీవితంలో అలాంటి ఆలోచనలు వస్తే సాతాను ద్వారా వస్తున్నాయి. అలాంటి ఆలోచనలు గుర్తించి నేను గురించి చింతిస్తున్న దేవుడున్నాడు. ఒకవేళ మనుషులు మనం మర్చిపోవచ్చు, మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ ఈ దేవుడు మాత్రం మరచిపోని దేవుడు. ఇశ్రాయేలు, నేను నిన్ను మరచిపోజాలనన్నాడు. 115వ కీర్తనలో ఆయన మమ్మను మరచిపోలేదని ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం మనకు ఆధారం ఉంది ప్రియులారా. అందుకని ఎక్కడ కూడా అధైర్యపడవద్దు. దేవుడు ఆదరించేటువంటి దేవుడు. అందుకనే ఆయన మీద మనం ఆధారపడితే, నీ చింతలని ఆయన దగ్గర తెస్తే ఆయన నీ చింతలన్నీ కూడా తీర్చేటువంటి వాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నేటి దినాల్లో ఆయా సందర్భాల్లో, పరిస్థితుల్లో కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు వెనుకంజ వేసి ఇలాంటి ఆలోచనల చేత నింపబడి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆదరణ పొందడమే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అలా జీవితాన్ని కట్టుకొని ప్రభువును మనం వెంబడించాలని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నాడు. విశ్వాస జీవితాన్ని యోగ్యంగా కట్టుకొని ప్రభువును వెంబడించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ కూడా అధైర్య పడవద్దు. కొంచెం కోపం వస్తుంది, కష్టాలు వస్తాయి, పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనల్ని గురించి చింతపడుతుంది ఎవరు? ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, అట్లా చేయాలని కాదు, కానీ కొన్నిసార్లు భర్త కోపం వస్తుంది, బాగా 2 దెబ్బలు కొట్టాడు అనుకో, ఏం చేస్తారు సిస్టర్స్? ఏం చేస్తారు? ఓర్చుకుంటున్నారా? ఈ దినాల్లో మనల్ని గురించి చింతపడే దేవుడు ఉన్నాడు. దాన్ని గుర్తించి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలా? మొరపెట్టు. అప్పుడు ఆయన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? మార్చి వేస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. అధైర్యపడద్దు. అంటే సహోదరులు కొట్టమని కాదు ఇక్కడ, అర్థమైందా? వాళ్ళు కూడా తిరగబడి కొడితే ఏం చేస్తాం? ఏం చేయలేం. అందుకని కొట్టమని కాదు, కానీ సహజంగా ఊర్లో ఏమి జరుగుతూ ఉంటాయి కదా, ఊర్లో పట్టణాల్లో కూడా జరుగుతాయి. ఊర్లోనేమో కనబడుతుంది, పట్టణాల్లోనేమో కనబడుతుంది. అది చాలా రిస్కులు ఉంటాయి పరిస్థితులు. కానీ ఈనాడు వ్యక్తిగతంగా మన జీవితాలు ఎంతో యోగ్యంగా కట్టుకొని ప్రభువును మనం వెంబడించడానికి ఆ ప్రియమైన దేవుడు మనల్ని మరచిపోని వాడిగా ఉన్నాడు. అందుకనే ఏ చిన్న సందర్భం ఉన్నప్పటికీ కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మన చింతలను ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఆయన దగ్గర తీసుకెళ్ళు. రహస్యమందు చూచే దేవుడు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని బట్టి దేవుని మీద మనం ఆధారపడి మన చింతలన్నీ ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి. దావీదు తీసుకెళ్ళాడు కదా, ఆ చింత అంతా ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? దేవుని దగ్గర తీసుకెళ్ళాడు.
ఆ దేవుడు సరైన మార్గాన్ని ఇప్పుడు దావీదుకు చూపిస్తూ వచ్చాడు. వారందరిని సంపాదించుకునేటువంటి స్థానాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. అలాగూ మన కుటుంబం ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, తద్వారా దేవునికి మహిమ రావాలి. అది దావీదులాగా మన జీవితాలు కూడా జాగ్రత్తగా కట్టుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణగా ఎస్తేరు కూడా తన చింతంతా ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? ఇప్పుడు ఎస్తేరు మా సిస్టర్ చెప్పాలి, ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని దగ్గర మొరపెట్టి ఆ తర్వాత రాజు సముఖంలోనికి వెళ్ళింది. ఇంకొక ఆమె కూడా బాగా దుఃఖపడింది. ఎవరు? హన్నా. హన్నాకి ఏముంది? బాధ. తన దుఃఖమంతా, తన నిట్టూర్పంతా ఏంటి? పిల్లలు లేరు. అప్పుడు తన చింతంతా కూడా ఎక్కడ వెళ్ళిందట? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని తన హృదయం ఏం చేసిందట? కొమ్మరించినది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తన చింత తొలగించి సంతోషాన్ని కలిగించాడు. అట్లా మన పక్షాన్ని కూడా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నీ పక్షాన్ని కూడా దేవుడు చేస్తాడు. అధైర్యపడవద్దు. ప్రభు మీద ఆధారపడు విశ్వాస జీవితంలో. అలాగ మన జీవితాలను కట్టుకొని ప్రభువును మనం వెంబడించి ప్రభువుకు మహిమను తీసుకొని రావాలి, మనం ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా దేవునికి ఏం కలగాలట? మహిమ కలగాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగూ విశ్వాస జీవితాన్ని ఎక్కడ కూడా వెనుకంజ వేయక ప్రభువుకు అవమానం తీసుకొని రాకుండా మన జీవితాలను యోగ్యంగా కట్టుకొని కొనసాగడానికి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయమని తెలియపరుస్తున్నాడు. ఎక్కడ చింతిస్తున్నావో ఈ చింతలన్నీ ప్రభువు మీద వేసి ఆయనకు నువ్వు లోపరుచుకుంటే ప్రేమ కలిగిన దేవుడు నీకు సంతోషాన్ని కలిగిస్తాడు, నీ అక్కనంతా కూడా తీరుస్తాడు, నీకున్న వ్యాకులాన్ని తొలగించి వేస్తాడు. చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము, చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము, ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు, ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జాడ విడచెదవేమో జాగ్రత్తపడు, జాడ విడచెదవేమో జాగ్రత్తపడు. నీకు కలిగిన దానిని. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుచున్నాడు. కనుక నాడు నీ విశ్వాస జీవితంలో ఎలాంటి కొరతలు కలిగి ఉన్నావో ఈ కొరతలన్నీ కూడా నీ పక్షాన తీర్చి నీకు సంతోషాన్ని కలిగించే దేవుడు. ఆయన మీద ఆధారపడడం జీవితంలో నేర్చుకో. ఒకవేళ మనం మూలుపూర్లో ఉన్నప్పటికీ, ఈ గ్రామాన్ని విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పటికీ, లేకుంటే పలు ప్రదేశాలు మనం నివాసం చేస్తూ వచ్చినప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని కనపరచాలి. అందుకే 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో తిరిగిన సంగతి అంతా కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు నీకు ఎలా ఉన్నాడట? ఆయన నీకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడేవాడు. ఆయన మీద మనం ఆధారపడి మన భారాలు భరించే దేవుడున్నాడనే ధైర్యంతో మన ముందుకు సాగవలసిన వారు. యెహోవాను బట్టి అతను ఏం చేశాడట? ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగూ నీవు నేను కూడా మన దీనస్థితి ప్రభు దగ్గర పడవేసుకొని, ప్రభువా మరి నా భారాలన్నీ కూడా, నా చింతలన్నీ కూడా, నాకు నా అక్కరంతా కూడా తీర్చే దేవుడు మీరున్నారని నేను విన్నానయ్యా అని ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీకున్న అక్కరంతా కూడా దేవుడు తీర్చడానికి నీ పక్షాన సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా దేవుని యొక్క వాక్యంలో మనం ముందుగా చదివాం కదా ఒక భాగం, ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 11:28 చదవండి. ఈనాడు ప్రపంచంలో ప్రతి మానవునికి ఉన్నటువంటి స్థితిని దేవుడు చూస్తున్నటువంటి వాడు. దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటో లేఖనాల్లో మనం చూడగలం. చదవండి. ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని ప్రేమ కలిగిన దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈనాడు ఏ భారంతో ఉన్నారని మానవులంతా అంటే, పాప భారంతో మానవుడు ప్రయాసపడుచు జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుచున్నాడు. అందుకే మానవుని యొక్క జీవితంలో ఏమి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే మానవుని యొక్క పాపమే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తేటగా
మాట్లాడుతుందో ప్రియులారా. ఒకవేళ ధనం సంపాదించిన, లేక ఆస్తి ఐశ్వర్యాన్ని సంపాదిస్తూ వచ్చిన, ధనఘనతలు మనం సంపాదిస్తూ వచ్చిన, నాడు లోకంలో మానవుని యొక్క జీవితంలో లేనిదేమిటనంటే శాంతి లేని వాడి జీవితాన్ని మానవుడు కొనసాగిస్తున్నాడు. అందుకనే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి విశ్రాంతి కలిగిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. నాడు లోకంలో మానవునికి శాంతి లేకపోవడానికి గల కారణం మానవుని యొక్క పాపమే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే మానవుడు పాప భారంతో ప్రయాసపడే మానవులందరూ కూడా దేనికి గురి అయిపోయారు అనే విషయానికి వస్తే, పాపం వల్ల వచ్చు జీతం మరణానికి మానవుడు పాత్రుడయ్యాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది రోమా పత్రిక 3:23లో 6:23 చూస్తూ వెళితే, ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని దేవుని యొక్క వాక్యం 6:23లో రాయబడినట్టుగా లేఖనాల్లో మనం ఎరిగినటువంటి వారు. కనుక నాడు పాపభారం అనేది మానవాళికి ఏం తీసుకొని వచ్చింది? ఇప్పుడు ఏం తీసుకొని వచ్చిందట? మరణం తీసుకొని వచ్చింది. మరణ భయాన్ని తీసుకొని వచ్చింది. మరణానికి మానవుడు పాత్రుడయ్యాడు. మరణం నుండి తప్పించే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తూ వెళితే ఎవరు కూడా లేరు ప్రియులారా. మరణం అంటే ఈ లోకంలో పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు ఎప్పుడో చనిపోవలసిందే. కానీ మనలో ఉంది కదా ఏంటి? మనలో ఉన్నది ఏంటి? జీవము. అర్థమైందా? ఆ జీవమునకు ఒక మరణం ఉంది, అదే రెండవ మరణం. ఆ రెండవ మరణం ఏంటంటే అగ్ని గంధకములతో మండు గుండము అని రాయబడి ఉంది. దానికి ప్రతి మానవుడు కూడా ఆహుతైపోతారు. అందుకనే మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది మానవుడు తన జీవితంలో గ్రహింపు లేకుండా కొనసాగుతున్నారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కనుక మానవుడు దేనికి వెళ్తున్నాడట? పాతాళానికి వెళ్తున్నాడు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళము. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం ఎరుగుదాం. ఎక్కడది? 89వ దావీదు కీర్తన 40వ వచనంలో, 40 వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, మరణము చూడు కూడా బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? ఎన్నో వచనం ఇది? 48 వచనంలో ఉంది మాట, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అంటే నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా బాహ్యంగా రహస్యంగా చేసే పాపం అంతా కూడా మానవాళి యొక్క ఆత్మను ఎక్కడికి తీసుకువెళుతుందట? పాతాళము. దాని నుండి తప్పించగలిగిన వారు, రక్షించగలిగిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఒకే ఒకరు ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఆయన మాత్రమే తప్పించడానికి, విడిపించడానికి సమర్థుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ మాట మనం ఎరుగుదాం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను. ఎవరు కూడా ఇలాగ రక్షించే దేవుడు లేరు అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. భూదిగంత నివాసులారా, మూలుపూర్లో ఉన్నటువంటి వారులారా, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేని నుండి? పాతాళం యొక్క వశములో నుండి నీ ఆత్మను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవుడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఆ రక్షకుడే మానవుని యొక్క పాపము నుండి, పాపపు శిక్ష నుండి, మరణము నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించడానికి ఆయన మాత్రమే సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కారణం ఏంటంటే మానవునికి వచ్చిన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన భరించాడు. మానవుని నిమిత్తమై మానవుడు పొందవలసిన శిక్ష ఆ దేవాతి దేవుడు తీసుకొని కలవరిశిలలో వేలాడి మానవునికి బదులుగా ఆయన మరణాన్ని రుచి చూచాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు ఈ మాటలు రాయబడి ఉంటాయి. లేఖనముల ప్రకారము నాకివ్వబడిన ఉపదేశం ఏదనగా, చదవండి, దాన్ని మీకు అప్పగించింది ఏమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, ఆ సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన లేపబడుచు వచ్చాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మన నిమిత్తమై
మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి మరణపు ముళ్ళుని ఏం చేశాట? ఆయన విరిచివేశాడు. మరణ బంధకాల్లో నుండి మానవాళికి ఇప్పుడు ఏమిచ్చాడట? గొప్ప విడుదల. అనగా ఆ పాతాళం యొక్క వశములో నుండి ఒక వ్యక్తి విడుదల పొంది మోక్షంలోనికి రావాలనంటే, నిత్య జీవాన్ని పొందాలనంటే ప్రభువు యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్యమైన రక్తం దీనికి కారణం. అందుకనే మరణపు ముళ్ళును ఆయన విరిచివేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అదంతా 54వ వచనం 55వ వచనంలో రాయబడింది. మరణపు ముళ్ళును ఆయన ఏం చేశాట? విరిచివేశాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే ఈ 68వ కీర్తన 19, 20వ వచనంలో ఆ మాట తేటగా రాశాడు. ఏమని? ప్రభు స్తుతి నందును గాక, అనుదినం ఆయన మా భారములు భరించున్నాడు. దేవుడే మా పక్షమున, దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా యొక్క వశం ఆయన వశంలోనే ఉంది. ఒక వ్యక్తి పాతాళం యొక్క వశంలో నుండి విడిపించబడాలనంటే యేసుక్రీస్తు వారి ఏకైక మార్గం ప్రియులారా. అది నీ జీవితంలో గుర్తిస్తే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వెవరైనా కావచ్చు, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా కావచ్చు, కానీ ఈనాడు నీ బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్నటువంటి పాపం అనేది నిన్ను నిత్యాగ్నికి తీసుకుని వెళుతుంది. ఈ నిత్యాగ్ని గుణం నుండి నీ ఆత్మను విమోచించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన కలవరిశిలలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు వారి మరణ వేదన నుండి మానవుడి యొక్క ఆత్మను విమోచించడానికి ఆయన ఒక్కరే సమర్థుడు. యేసయ్యా, పాపిని నన్ను క్షమించయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, నా పాప భారాన్ని భరించి నాకు విడుదలివ్వడానికి, నా ఆత్మను విమోచించడానికి, మరణము తప్పించడం మీ వశములో ఉందన్న సత్యాన్ని నాకు తెలియపరచావయ్యా. నా ఆత్మను కూడా విమోచించయ్యా, రక్షణతో నన్ను అలంకరించయ్యా, నాకు నెమ్మది దయచేయ, శాంతి దయచేయ, నా జీవితాన్ని మార్చయ్యా. ఒక్క మాటను అడిగితే యేసయ్య ఇప్పుడే నీ పాప భారం అంతా కూడా తొలగించి వేసి పరలోక రాజ్యానికి నిన్ను కూడా వారసురాలుగా చేసి తన పిల్లలుగా మనల్ని ఆయన ఏం చేస్తాడట? పరిగణింపజేస్తాడు. దేవుని వాక్యం ఈ మాట మనం ఎరుగుదు. ఎక్కడది? యోహాను సువార్త 1:12 రాయబడి ఉంటుంది. తను ఎందరు అంగీకరించురో, అనగా తన నామం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుదురో వారికి దేవుని పిల్లలయే అధికారం ఇస్తాడట. అధికారం ఇస్తాడు. ఆయన పిల్లలుగా ఉండే అధికారం అంటే, ఆయన పిల్లలుగా మనం ఉంటే ఒకరోజు ఆయన మనకు అధికారం ఇస్తాడు. ఎక్కడ? పరలోక రాజ్యం. ఆయన సిద్ధపరుస్తున్న నిశ్చలమైన రాజ్యంలో నీవు నేను కూడా యుగయుగాలు ఉండేటువంటి అధికారాన్ని దేవుడు మనకు ఇస్తాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచుండగా, యేసయ్య పాపినైన నన్ను కూడా క్షమించి నీ బిడ్డగా స్వీకరించి ఆ నిశ్చలమైన రాజ్యానికి నన్ను కూడా వారసురాలుగా చేయమని ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే, నీ బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్న పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మరణములో నుండి నిన్ను ఇప్పుడు జీవంలోనికి తేవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశములో ఉంది. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు స్తుతి నందును గాక, అనుదినం ఆయన మా భారములు భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశములో ఉంది. యేసయ్య నన్ను కనికరించమని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈ కీర్తనలో ఆఖరి వచనం చదివాం కదా, ఆ దేవుడు బలుడైనటువంటి ఆ దేవుడు నిన్ను విమోచించడం ఎందుకు అనంటే అక్కడ చెప్పబడినటువంటి మాట మనం చదువుతాం. చదవండి ఆఖరి వచనం. ఆఖరిగా తన పరిశుద్ధ స్థలములలో దేవుడు ఎలాంటి వాడట? భీకరుడు. ఆయన భీకర కార్యాలు చేసే దేవుడా? ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రములను అనుగ్రహించేటువంటి వాడు. ఆయనే స్తుతి నందురుగా కానీ భక్తుడు రాశాడు. ఆ దేవునికి స్తుతి యాగాలు మనం అర్పించి దేవునికి మహిమకరంగా మనం ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, తన మార్గాల్లో వర్ధల చేసి నడిపించుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవుడు నన్ను ప్రేమించి
మాట్లాడుతూ వచ్చారు. వాక్యపు వెలుగులో ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసుకొని ప్రభు పాదాల దగ్గర మనం పడవేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 3 సందర్భాలు దయగల దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో తేటగా తన జీవం కలిగిన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన పనులు భారం ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలని, మన భారాలు ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, మన చింతలన్నీ కూడా ఆయన మీద వెయ్యాలని దయగలిగిన దేవుడు నీతో నేరుగా మాట్లాడుతూ వచ్చాడు. కనుక నాడు పాప భారం ఉందా, దాని దేవుని దగ్గర తెచ్చుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్యా, నిజంగా నా జీవితంలో ఎన్నో పర్యాయాలు, ఎన్నో చింతలు, వేదన, కన్నీరు, కొన్నిసార్లు మరి ఏం చేయాలో తోచని పరిస్థితులు అయ్యా. నాతో మాట్లాడినందుకు ఉందినా నేను ఎక్కడ కూడా అధైర్యపడక మీ పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేయడానికి, నేను వ్యక్తిగతంగా కుటుంబంగా మీ సమాజంతో కూడా కలిసి నేను సాగిపోవడానికి నాకు నేర్పించు ప్రభువా. మాకున్న అక్కర తీర్చడానికి మీరు ఇష్టపడుచున్నారు ప్రభు. నైపుణ్యత నేర్పిస్తారని, నా చేతుల కష్టాన్ని మరి దీవిస్తారని మాట్లాడుచూ వచ్చింది దేవా. నాకు సహాయం చేయ్యా. ఇలాగ ప్రార్థన చేయి ప్రభు. నీకున్న అక్కర తీర్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, నీకున్న చింతలన్నీ కూడా తొలగించే దేవుడు. ఎక్కడ చింతిస్తున్నావు, ఎక్కడ అధైర్యపడుచూ వచ్చావు, ఎక్కడ వేదనలో వెళుతున్నావు, ముందుకు సాగలేననేటువంటి భయము, భీతి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? యేసయ్యా కనికరించు. నా చింతలు తీర్చే దేవా, నాకున్న దుఃఖాన్ని వెరుగుదువయ్యా. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అలా ధైర్యంగా ముందుకు నువ్వు సాగు. ప్రేమగా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అధైర్యపడకు, చింతించుకో, ప్రభు మీద ఆధారపడు. ప్రభు నీ పక్షాన్ని సహాయం చేస్తాడు. ఇంకా నీ వ్యక్తిగతమైన జీవితంలో పాప భారంతో పయనిస్తున్నావా? లోకం యొక్క పాపంలో మునిగిపోయావా? అసహ్యమైన కార్యాలు చేస్తున్నావా? నాడు పాపభరితమైన జీవితాన్ని కలిగి నెమ్మది లేకుండా కొనసాగుతున్నావా? బాహ్యరహస్య జీవితంలో దేవునికి ఇష్టం కాని కార్యాలు చేస్తున్నావా? యేసయ్యా, నన్ను క్షమించు, నా ఆత్మను కూడా విమోచించయ్యా. ఈ మాట చిన్న ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. గొప్ప రక్షణతో నిన్ను అలంకరించాలని యేసయ్య కోరుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఇంకా యేసు ప్రభువు వారికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా ఒకవేళ కొనసాగుతూ ఉంటే, యేసయ్యా నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, పాతాళము నుండి ఆత్మను కూడా విమోచించి నన్ను బిడ్డగా స్వీకరించయ్యా అని అడిగేవారు ఉంటే, నిన్ను ప్రేమించిన ప్రేమమయుడు, నీ నిమిత్తమై కలవరి శిలువలో రక్తాన్ని కార్చినటువంటి దేవాతి దేవుడు నీ పక్షాన నిలిచి ఉన్నాడు. అయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి నాకు కూడా పరలోక రాజ్యంలో స్థానం దయచేయమని ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. యేసయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించు, పాతాళం నుండి నా ఆత్మను కూడా విమోచించయ్యా, నాకు రక్షణ దయచేయ్యా, ఆనందం దయచేయి, సంతోషం దయచేయ్యా అని నువ్వు అడుగుతూ ఉంటే, యథార్థంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా నా హృదయంలోనికి రండి, నన్ను కూడా మీ బిడ్డగా స్వీకరించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? అయ్యా, నా హృదయంలోనికి వచ్చి నన్ను నీ బిడ్డగా స్వీకరించిన వాళ్ళు ఉంటే మీ చేతిని చూపించండి. అమ్మా, దేవుడు నేను దీవించును గాక, నిన్ను రక్షణతో అలంకరించును గాక. ఇంకెవరైనా దయగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా లోకం యొక్క పాపంలో మునిగిపోతున్నావా? యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. కఠినపరుచుకొని ఈ లోకం యొక్క పాపంలో మునిగిపోతున్నావా? అయితే మరణం నిన్ను కలుసుకుంటే ఆ పాతాలను నిన్ను విడిపించే వాళ్ళు ఎవరు కూడా లేరు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సత్యనారాయణ రెడ్డి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ ఘనమైన నామానికి
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరో తరుణం ఈ మధ్యాహ్న కాల సమయము నీ పాదముల దగ్గర సాగిలపడి నీ నామమును కొనియాడి కీర్తించి శ్లాఘించి మహిమపరచుటకు సంఘముగా అనీస నీ పాదముల దగ్గర సాగిలపడటానికి మీరిచ్చిన కృపకై స్తోత్రాలు తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి లేఖనాలు మా గమనానికి తీసుకొస్తూ వచ్చారు. ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము మా భారములు భరించేవాడగా అయ్యా మా విజ్ఞాపనలను మా మనవులను ఆలకించే దేవుడుగా అయ్యా మా మూలుగులు వినే దేవుడుగా ఉన్నా ప్రభు. అందును బట్టి మీ పాదముల దగ్గర సాగిలపడుతున్నాం. సమస్త భారములు మోయవర్లారా నా యొద్దకు రండి అని మీరిచ్చిన పిలుపును బట్టి తండ్రి మీ పాదముల చెంత సాగిలపడుతూ ఉన్నాం. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసుని ద్వారా పలికిస్తూ వచ్చిన ప్రతి లేఖనము తండ్రి మా హృదయాలకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదములను అనుగ్రహించినట్లుగా అయ్యా నీ వాక్యముచే మమ్మలను బలపరుస్తూ నీ రక్షణ వైపు నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. అట్టి కృపను మరి కుటుంబము మరి కలిగి ఉండాలని, వారు నిన్ను ఘనపరచాలని ఈ దినము తండ్రి వారి ప్రార్థన ఆలకించి వారి గృహము నుండి నీ రక్షణ సునాదము మరి వినిపించుటకు మీరు కృపిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి వారి కుటుంబంలో మరి మీరు చేసిన సకలమును బట్టి మరి వారి ప్రతి అవసరత దానిని బట్టి మీ నామాన్ని ఘనపరచాలని మరి మధ్యాహ్న కాల సమయము ప్రభు సంఘముతో నేను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండగా మరి ఆ కుటుంబ ప్రతి అవసరతను మరి ఎదిగిన వాడవు, తీర్చు వాడవు తండ్రి. మా భారములన్నీ నీ మీద వేసుకొని మా కలవరిలో మా కొరకు మీరు అయ్యా మరి మీ ప్రాణమునే అర్పిస్తూ వచ్చారు. అందును బట్టి ప్రభు శిరస్సు వంచి మీ పాదములకు నమస్కారాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రియులు అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ఎవరైతే ఇంకా రక్షణ అనుభవం లేక మరి సాన్నిధ్యంలో ఉన్నారో వారి హృదయాలు తెరవండి ప్రభు. వారిలో నీ రక్షణ కార్యము, నువ్వు మా రక్షణ కర్తవై ఉన్నావు అయ్యా. మా భారములన్నీ మరి భరించి మా పాపములను క్షమించి అయ్యా మమ్మలను నీ రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, నీవు పరిశుద్ధుడు గనుక మేము కూడా అట్టి పరిశుద్ధతలో ఉండాలని మీరు ఇష్టపడి ప్రభు మా కొరకు చెల్లించిన ప్రతి దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అట్లే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు. మరి ఇచ్చినటువంటి నీ దాసుడు దాసురాలను బట్టి వారికి ఇచ్చిన 20 బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. కృప చూపించండి. మరి గ్రామంలో మీరు ఏర్పరచుకున్న అయ్యా మీ దీపస్తంభమైన బెతెస్దాలో మరి నాయన మరి కుటుంబం కూడా కలిగి నడుచుటకు కృప దయచేయండి. ఆ రీతిగా తండ్రి మరి కృప చూపుతూ రమ్మనమని మీ పాదముల దగ్గర సాగిలపడుతూ మీ నామాన్ని స్తుతిస్తూ మీ దాసుడు ద్వారా చేసిన ప్రతి లేఖనము వినినటువంటి వారు, శబ్ద తరంగాల ద్వారా వినినటువంటి వారు కూడా ప్రభు నీ పాదముల చెంతకు రాగలుగుటకు కృప దయచేయమని అట్లా ఇక్కడ పరిచర్య జరిగిస్తున్న మీ దాసుడు కొండలరావును గారు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ మందిర అవసరతలు సమస్తమును సమకూర్చి తీర్చమని, దాని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో తండ్రి వారి ప్రయాసను అయ్యా వారి భారమును మీరే భరిస్తూ రమ్మనమని, మీ హస్తాలు అందించమని, మిగిలిన సమయమును దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ మరొక్కసారి ప్రభు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. మరి దేవాది దేవుడు మరి కుటుంబ పక్షాన మరి ఎంతగానో మేలు చేశాడు. మరి సురేష్, సుమతి, మరి నేను వచ్చిన కొత్తలో మరి వాళ్ళిద్దరి కోసం ఎంతో ప్రార్థన చేశాం. చాలా ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించి ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు. మరి వారి కుటుంబానికి దేవునికి మహిమ కలుగును గాక. మరి పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో మరి ప్రతి సంవత్సరము బిడ్డలు 6 మాసములు ఇక్కడ ఉంటారు. ఈ కుటుంబంలో 6 మాసములు విజయవాడ పట్టణాల్లో డేరాలు వేసుకొని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఇటుక బట్టీలు తయారు చేస్తారు ఆ విధంగా వారు పనులు చేసుకుంటారు. పోయిన సంవత్సరం కుటుంబం కోసం ఎంతో భారముతో ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి పంపించినప్పుడు దేవాది దేవుడు కృప చూపించి నిజంగా అలనాడు ఇశ్రాయేలీల ప్రజల మూలుగును విన్నాడు. ఈరోజు ఈ కుటుంబ పరిస్థితులు ఆయన విన్నాడు. సురేష్ బ్రదర్, మీరు అదే ధైర్యంగా ఉండండి. మీ పరిస్థితి విన్నాడు. 10 కుటుంబాలు మీరు ఇచ్చిన పెట్టుబడికి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ 10 కుటుంబాలు తీసుకొని వెళ్ళాలి. ఏ 2 కుటుంబాలు తగ్గినా నాకు ఫోన్ చేసి రైతు 2 గంటలకు ఫోన్ చేసేవాడు. అన్నా 2 కుటుంబాలు తగ్గినాయి అన్నా అని ఫోన్ చేస్తే మళ్ళా రైతు 2 గంటలకు పాపం లారీ బయలుదేరింది. ఆ టైంలో నిజంగా అసలు నాకు కూడా కన్నీళ్ళు వచ్చేసి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వాళ్ళు తట్టాపట్టా సర్దుకొని వెళ్ళారు. 6 మాసములు పోయినాడండి. అద్భుత కార్యాలు జరిగినాయి. చక్కగా పని చేసుకొని వచ్చిన వెంటనే ఇంటిలో మళ్ళా స్తుతి కోడిగా పెట్టి దేవుని మహిమపరిచాం. ఈ సంవత్సరం కూడా బిడ్డలు మరి బయలుదేరి వచ్చే నెలలోని 5-6 తారీఖులో బయలుదేరతారని నిన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు. అయ్యా నువ్వు ధైర్యంగా ఉండు, 10 కుటుంబాలు నీ ఎంట వస్తారు, లారీ ఏర్పాటు చేయి, అందరూ నీ పరిస్థితులను నీ భారాన్ని నేను ఆదుకుంటానన్నాడు. నీ సమస్యలను నీ చింతను నేను తీసుకుంటానన్నాడు. అబ్బా ఎంత గొప్ప దేవుడండి! ప్రభువు చాలా గొప్ప దేవుడండి. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరుస్తానని మనల్ని గణపరిచే దేవుడండి ఆయన. ప్రియులారా, మరి మన గ్రామంలోనే బెతస్తా ప్రార్థన మందిరము అక్కడ ఉందండి. మరి దైవజనులు బక్సింగార్ గారు స్థాపించిన సహవాసము అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 10:30 గంటలకు దైవారాధన, ప్రతి మంగళవారము సాయంకాలం 7:30 గంటలకు సంఘ ప్రార్థన, ప్రతి శనివారము ఉదయకాలము 10:30 గంటలకు ఉపవాస ప్రార్థన, ప్రతి నెల చివరి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరూ రండి. ఈ మాసం నవంబర్ మాసం అనేది మనకు చాలా ముఖ్యం. నవంబర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ గ్రామంలో అనేకులు బట్టీల కోసము మరి ఊరు వదిలిపెట్టి వెళతారు చాలా మంది కుటుంబాలు. అందుకని ఈ నెల 5 రోజులు ఉపవాస ప్రార్థనలు మనం కలిగి ఉంటాం. ఎందుకంటే మీ కుటుంబాలు బహుగా ఫలించాలి అనే అంశం మీద మనము ప్రార్థన చేస్తాం. ఏందమ్మా చెప్పండి? బహుగా ఫలించుట. చెప్పండమ్మా. మీరందరూ చెబితే ఫలిస్తారు. మీరు చెప్పకపోతే అంతే. చెప్పండమ్మా, మీరు చెప్పాలి. బహుగా ఫలించుట. ఎలా ఫలించాలి? ప్రతి కుటుంబము 3 విధాలుగా ఫలించాలి. ఆ 3 విధాలు మీరు 25, 26, 27, 28, 29 ఈ 5 రోజులు బెతస్తా మందిరానికి రండి. ఎలా ఫలిస్తారో తెలుసుకుంటారు. ఏమండి, అర్థమైందమ్మా? ఎన్ని రోజులమ్మా? 5 రోజులు. అందరూ రండి. మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి, 3 విధాలుగా ఫలించాలి. 3 విధాలుగా ఎలా ఫలించాలో మందిరంలో దేవాది దేవుడు వివరిస్తాడు. అందరూ రండి. ఆ 5 రోజులు బెరాకా నుంచి కూడా మనకి ప్రత్యేకమైన వర్తమానికులు రోజుకు ఒకరు కాడికి వస్తారు. ప్రార్థన చేయండి అయ్యా, మా మందిరానికి దేవుని దాసులు వచ్చేటట్లుగా మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనల్లో ప్రార్థన చేయండి. మరి ప్రియులు సురేష్, సుమతి మరి వారు 5వ తారీఖు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంటికాడేమో పిల్లలు, తల్లి ఇద్దరే ఉంటారు. వారి కోసము కూడా మీ వ్యక్తిగత ప్రార్థనల్లో ప్రార్థన చేయండి. మరి మందిరం కోసం కూడా ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు రక్షించబడాలి. ఈ మూల్పూర్ గ్రామంలో అనేకులు త్రాగుబోతులు చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్కరు రక్షణ పొందేటట్లుగా ప్రార్థన చేయండి. మరి పలహారం తీసుకొచ్చారు ప్రియులు. పలహారం కోసము
మరి ప్రార్థన చేస్తారు దేవుని దాసులు. తర్వాత ఆశీర్వాదం తీసుకొని సెలవు తీసుకుందాం. దయగల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ప్రియుల గృహంలో చేరి ఇలాగ మీ నామమును కనపరిచినట్లుగా ఇచ్చిన తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు. వారి ఎడ మీరు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చుకున్నట్టుకు ఇష్టం కలిగిన వారై మీ జీవంగా లేఖనాలు ఇచ్చినందుకై కనపరుస్తున్నాం. సోదరు సురేష్, దయగల తండ్రి, సుమతి ప్రేమించి దేవా మరి వారి కుటుంబం బిడ్డలను బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. దేవ సుమంత్, నవీన్ బిడ్డలను బట్టి మీకు ఎంత వందనాలు. బిడ్డలు దీవించండి, మార్గాల వద్దలు చేయండి. తల్లి దేవ సుశీలమ కొరకు ప్రార్థిస్తున్నాం. తగిలిన దేవ మీ దాసాలను కూడా బలపరిచి మంచి ఆరోగ్యం నింపండి. దేవ బిడ్డలు కలిసి దేవ మీరు దూర ప్రాంతానికి వెళ్ళనై ఉన్నారు. వారితో కూడా మీరు ఉండి దయగల తండ్రి వారి చేతి పనులన్నీ కూడా దీవించి ఆశీర్వదించి దయగల తండ్రి మీరు బలుడైన దేవుడిగా వారితో కూడా ఉండి వారి కార్యాలన్నీ కూడా నెరవేర్చి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇలాగ ప్రభు వారు వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా వారికి తోడుగా మీరు ఉండండి. 125 నెరవేర్చండి. దయగలిగిన మా తండ్రి, ఇలాగ మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవా, ఆయన్ని చేయి విడవడు అనే మీ మాట వారి పట్ల నెరవేర్చి మీరు దీవించండి. మహిమ కలిగిన దేవుడు గనుక మీ మీద ఆధారపడుచున్న చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బిడ్డలను దీవించండి. ఎవరు రక్షణ కొరకు తీర్మానం చేస్తారో వారిని స్థిరపరచండి. దయగలిగిన మా ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. దేవ మీ మందిర ఆవరణంలో బెతెస్దాలో ఉన్న ప్రతి అక్కర కూడా మీరు తీర్చి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియులు ప్రేమతో తీసుకుని వచ్చిన దేవ ఈ అల్పాహారాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. దేవ మా సహవాసాన్ని కూడా దీవించండి. మీ ఆశీర్వాదాలతో దీవెనలతో ప్రతి బిడ్డను కూడా నింపి మీ మార్గాల్లో వర్ధల చేయండి. కుటుంబాన్ని అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపండి. దేవ కొండలరావు బ్రదర్ని కూడా బలపరచుము. దయగలిగిన మాత్రం ఇక్కడ పరిచర్య అంతటిని ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరువను మనకు, కుటుంబానికి, బిడ్డలకు తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనును గాక. మక్కు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. పలహారం కోసం పలహారము ఎలియన్ బ్రదరు, ఇస్రాయిల్ బ్రదర్ వచ్చి పలహారం పంచుతారు. అందరూ పలహారం తీసుకొని రండి. ఇస్రాయిల్ 5 రోజులు అంటున్నారు. 5 రోజులు ఫాస్ట్ ప్రార్థన.